అసలు నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చింది చేసుకుంటారు. ఏదైనా చేసుకోండి. నాతో ఇక మాట్లాడకండి అంటూ నేను మా వారితో అన్నాను. అదేంటక్క ఎందుకంత కోపం? బావ మీద ఎందుకలా అలిగావు? అసలు ఏం జరిగింది? ముందు మ్యాటర్కి రా. చెప్తా అక్కడికే వస్తున్నా. మరి నా కొత్త ఫోన్ కి కొత్త బట్టలు కొనాలని చెప్పి మాల్ కి అయితే తీసుకొచ్చారు. కొత్త బట్టల ఫోన్ కా ఏంటక్క చక్కగా అదేనండి, ఫోన్ కి ఫుల్ బాడీ గార్డ్ వేపించాలని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా ఎక్కువ అవుతుంది కదా ప్రైస్. వద్దంటే నా మాట అస్సలు వినలేదు. మీరు చెప్పింది కూడా నిజమే కదా, బావెందుకు వినలేదు మీ మాట? చెప్పిందే కరెక్ట్ అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ. పైగా మళ్ళీ రీప్లేస్ కూడా చేసిస్తారు ఏమైనా డ్యామేజ్ అయితే. సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అంతా బానే ఉంది కానీ మెట్రో కార్డు పడిపోయిందని చెప్పి 2 సార్లు తిప్పిచ్చేసారు. కాలు నొప్పులు వచ్చేసారా బాబు. ఇంకా లోపల బాగా మంచి వీడియోస్ షూట్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. ఎందుకంటే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. కాలికి బాగా నొప్పులు వచ్చేస్తున్నాయంట. మా వాడు పాప్కార్న్ చూస్తే వింటాడా? అస్సలు వినడు. ఆ పాప్కార్న్ ఏదో తీసుకొని లబ్లబ్లాడిచ్చేసాడు. ఫోన్ త్వరలో చెప్తా లేండి. ఏ వీడియోస్ మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే.